వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. మాస్ డైలాగులు చెప్పడంలో ఆయన తర్వాత ఎవరైనా, ఇక డాన్సుల్లో కూడా ఎన్టీఆర్ అదరగొడుతుంటారు. ఎంత కష్టమైన స్టెప్ ను సైతం ఎన్టీఆర్ చాలా ఈజీగా చేస్తుంటారు. ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవల ఎన్టీఆర్ డాన్స్ గురించి కామెంట్స్ చేశారు. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎన్టీఆర్ డాన్స్ చేస్తుంటారని ఆమె చెప్పడం జరిగింది. ఇక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోయింది. ఇక ఎన్టీఆర్ సైతం జాతీయ స్థాయిలో తన సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవరా చిత్రాన్ని 5 భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి తన సత్తాను చాటారు. మొదట్లో నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది దేవరా సినిమా. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 500 కోట్ల రూపాయలకు పైగానే కలెక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినాను మరోసారి నిరూపించింది. అయితే ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ ను ఓ హీరోయిన్ ఏకంగా 3 సార్లు రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు, ఆలియా భట్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఆలియా భట్ ఎన్టీఆర్ తో 3 సార్లు నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆ ఆఫర్లను తిరస్కరించారట. కొన్నిసార్లు కథ నచ్చక, మరికొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ అంటూ ఆమె రిజెక్ట్ చేసిందట. మొత్తానికి త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆలియా భట్. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కాకుండా రామ్ చరణ్ కి జోడీగా నటించింది ఆలియా భట్. అయితే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా అయితే మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇలా ఎన్టీఆర్ తో 3 సార్లు నటించే అవకాశం వచ్చినా కూడా ఆ అమ్మడు వదులుకుందట. మరి ఫ్యూచర్ లో ఏమైనా ఇది జరుగుతుందా లేదా అని కూడా అందరూ ఆతృతగా ఎదురు చూసుకుంటున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ ఆలియా భట్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందంటారు? కరెక్ట్ జోడీ అంటారా? ఎన్టీఆర్ పక్కన ఈ బాలీవుడ్ బామ సెట్ అవుతుందంటారా? మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.